తెలీదా సార్? కూటమి కట్టడం, అధికారంలోకి రావటం, ప్రజలకు న్యాయం చేయటం అనేది ఎస్ తరతరాలుగా వస్తుంది. ఈ రోజున నేను ఒక్కడనే అంటే నీతో ఎవరు కలవట్లా, అది నీ ప్రాబ్లం. ఓకే కానీ నేను బీజేపీతో కలుస్తానని చెప్పి బీజేపీ పథకాలన్నిటికీ ఓటేస్తుంటే పార్లమెంట్ లో మీరు సింగిల్ గా ఎక్కడున్నారు? మీరు చెప్పాలి కదా, మొన్న ఉపరాష్ట్రపతికి ఎందుకు ఓటేశారు అవి చెప్పకుండా. సరే, అది రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి మేము దాన్ని పార్టీగా పరిగణించట్లేదని వారు అంటున్నారు. వదిలేసేయండి. మరి రెడ్డి గారికి వేయొచ్చు కదా, మరి రెడ్డి గారికి వేయొచ్చు కదా. అదేలేండి ఆయన మన తెలుగు బిడ్డ కాబట్టి తెలుగు బిడ్డకి వేయొచ్చు కదా. ఓకే, రైట్. దయచేసి ఆగండి. కృష్ణాల్ గారు, ఒక వన్ వర్డ్ కంక్లూజన్. రప్పా రప్పా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని అన్నారు చంద్రబాబు గారు. ఏంటి చంద్రబాబు గారి ఉద్దేశం? ఏమండే రప్ప అనేది కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేది వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడే వ్యవహారం. ఇప్పుడు రప్ప చేస్తామని కాదు కదా. దానికి ఊరికే డైలాగ్ కోసం ఏదో కౌంటర్ డైలాగ్ చెప్పాడు, అది అవసరం లేనటువంటి అంశం. గానీ నేను ఒకటి చెప్తాను, ఇక్కడ కీలకమైనటువంటి అంశం. రేపు 19వ తేదీన రాజధాని అమరావతిలో నారా లోకేష్ హైలైట్ చేస్తూ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే మెగా డిఎస్సి రేపు పొద్దున వాళ్ళకి అందరికి కూడా వాళ్ళు నియామక పత్రాలు కూడా అందజేస్తారు. ఎలాగో ఆ విద్యాశాఖ మంత్రి కాబట్టి నారా లోకేష్ హైలైట్ అవుతాడు. సభ ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవుతున్నాయి కాబట్టి మంచిదే. ఈ సభలో నేనేం సూచన చేస్తున్నా అంటే కీలకమైనటువంటి యువత, నిరుద్యోగులకు సంబంధించినటువంటిది. జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఆయన జాబ్లెస్ క్యాలెండర్ ఒకసారి ఇచ్చాడు, మొత్తంగా వాళ్ళకు కుచ్చుటోపీ పెట్టాడు నిరుద్యోగులకు. అందుకని వాళ్ళు ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. మీరు మెగా డిఎస్సి ఏదో చేశారు, మిగతా ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఏదైతే నిరుద్యోగ భృతి కానివ్వండి, అదే విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, లేకపోతే స్కిల్ సెన్సెస్, ఇవన్నిటి అంశాల మీద నారా లోకేష్ 19వ తేదీన జరిగేటువంటి సభలో ఈ సూపర్ 6 లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం మీద ఇప్పుడు ఇస్తారని కాదు, ఇబ్బందులు ఉండొచ్చు, ఎప్పటికి ఇస్తారు, అసలుకి దానికోసం సంబంధించినటువంటి కసరత్తు ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఒక ప్రకటన చేస్తే మంచిది అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి నా సూచన. నారా లోకేష్ కూడా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన ఏదో చేస్తారు అనేటువంటి ఆశ కూడా యువత చూస్తున్నారు కాబట్టి నారా లోకేష్ బాధ్యతాయుతమైనటువంటి ప్రకటన చేస్తారని నేను ఆశిస్తున్నా. రైట్, ధన్యవాదాలు అండి. చర్చలో పాల్గొన్నందుకు నరసింహప్రసాద్ గారు, పసుపులేటి సురేష్ గారు, కృష్ణాయన్ గారు, దాసరకన్ గారు, అందరికీ పేరు